కురుక్షేత్రం ఆ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది భీకరమైన యుద్ధం. కాని సరిగ్గా ఆ యుద్ధభూమి మధ్యలో రెండు సైన్యాలు ఒకదానికొకటి ఎదురుగా నిలబడినప్పుడు చరిత్రగతిని మార్చేసిన ఒక సంభాషణ మొదలైంది. అది కేవలం యుద్ధం గురించి కాదండి, జీవితం గురించి, మన కర్తవ్యం గురించి, ఆ కర్తవ్యం వెనుకున్న అసలైన ధర్మం గురించి. అదే భగవద్గీత. వేల సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ మనందరికీ దారి చూపుతున్న ఒక అద్భుతమైన జ్ఞానసారం. ఒక్కసారి ఆలోచించండి. మనం చేయాల్సిన పని, మన కర్తవ్యం, మనం ప్రాణంగా ప్రేమించే వాళ్లందర్నీ నాశనం చెయ్యమని చెప్తే ఎలా ఉంటుంది? భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే ఈ ప్రశ్న చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది కేవలం అర్జునుడి సమస్య కాదు, మనలో ఎవరికైనా ఎప్పుడైనా ఎదురవ్వొచ్చు. ఇలాంటి ఒక తీవ్రమైన నైతిక సందిగ్ధమనమాట. మనకు ఏది కరెక్టో తెలుసు, కాని దాన్ని చేయడం మనసుని, గుండెని పిండేసేంత కష్టంగా ఉంటుంది. అప్పుడు ఏం చెయ్యాలి? సరే, ఇప్పుడు మనం ఆ సీన్లోకి వెళ్దాం. ఒకసారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి. పాండవులలో అత్యంత గొప్ప యోధుడు అర్జునుడు. ధర్మాన్ని నిలబెట్టడానికి యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. కాని రథం మీద నిలబడి ఎదురుగా చూస్తే అక్కడ కనిపించింది శత్రువులు కాదు, తన సొంతవాళ్లు. తాత భీష్ముడు, తనకు విల్లువిద్య నేర్పిన గురువు ద్రోణుడు, తన కజిన్సు, స్నేహితులు ఒక్కరొక్కరుగా తన ప్రపంచం మొత్తం అవతలి పక్షాన నిలబడి ఉంది. ఇంకేముంది, ఆ క్షణంలో అంతటి వీరుడి ధైర్యం కూడా నీరుగారిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం అర్జునుడి మానసిక సంక్షోభం గురించి కొంచెం లోతుగా చూద్దాం. ఇది మామూలు భయం కాదండి, ఒక సైనికుడికి కలిగే భయం అస్సలు కాదు. ఇది ఒక మనిషి లోపల, తన అంతరాత్మలో చెలరేగిన ఒక పెద్ద తుఫాను. గీతలోని మొదటి అధ్యాయం చివర్లో ఏం జరిగిందంటే, అర్జునుడి సంకల్పం మొత్తం కుప్పకూలిపోయింది. తన చేతిలో ఉన్న గాండీవం జారి కిందపడిపోయింది. రథం వెనక్కెళ్ళి అప్పుడే కూలబడిపోయాడు. కృష్ణా, నా వల్ల కాదు, నేను పోరాడలేను అని చెప్పేశాడు. చూడండి, అతన్ని అంత నిస్సహాయుడిని చేసింది చావుభయం కాదు, తన వాళ్లమీదున్న ప్రేమ, వాళ్లని చంపాల్సొస్తుందనే దుఃఖం. అంటే ప్రేమకి కర్తవ్యానికి మధ్య జరిగిన ఈ లోపలి యుద్ధమే అసలైన సంక్షోభమనమాట. సరిగ్గా అర్జునుడు ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడే అతని సారథి, స్నేహితుడు శ్రీకృష్ణుడు తన అద్భుతమైన బోధన మొదలుపెడతాడు. ఇక ఇక్కడి నుంచి కృష్ణుడు చెప్పే ప్రతి మాట అర్జునుడు చూస్తున్న దృశ్యాన్ని, అతని ఆలోచనా విధానాన్ని కంప్లీట్గా మార్చేస్తుంది, తలకిందులు చేసేస్తోంది. చూడండి, కృష్ణుడు చెప్పిన మొదటి మాట ఇది: జ్ఞానులు బ్రతికున్నవాళ్ల గురించిగాని, చనిపోయిన వాళ్ల గురించిగాని బాధపడరు. ఈ ఒక్క వాక్యంతో కృష్ణుడు అర్జునుడి దుఃఖానికి పునాదినే కదిలించేశాడు. అసలు సమస్య నువ్వు ఎవర్ని చంపుతున్నావు అన్నది కాదర్జునా, నువ్వు చావు అని దేన్నైతే అనుకుంటున్నావో అక్కడే ఉంది అసలు పొరపాటు అని చెప్తున్నాడు. అంటే ఆ పర్సనల్ బాధ నుంచి అసలు రియాలిటీ అంటే ఏంటి అనే పెద్ద ప్రశ్నకు మన దృష్టిని మళ్లిస్తున్నాడు. ఇక్కడ చూడండి, కృష్ణుడు ఎంత క్లియర్గా చెప్తున్నాడో. రెండు రియాలిటీసున్నాయంటున్నాడు. ఒకటి మన కంటికి కనిపించే శరీరం, ఇది టెంపరరీ, పుడుతుంది, పోతుంది. ఇంకొకటి లోపల ఉన్న ఆత్మ, ఇది మన కంటికి కనిపించదు, కాని ఇది శాశ్వతమైనది, దానికి చావులేదు, నాశనం లేదు. మన బాధకంతటికీ కారణమేంటో తెలుసా? ఈ నశించిపోయే శరీరాన్నే అన్నీ అనుకుని శాశ్వతమైన ఆత్మను మరిచిపోవడం. ఈ భ్రమవల్లే మనమంతా బాధపడతామంటున్నాడు కృష్ణుడు. వావ్! కృష్ణుడు చెప్పిన ఈ అనాలజీ చూడండి, ఎంత సింపుల్గా, ఎంత పవర్ఫుల్గా ఉందో. పునర్జన్మలాంటి కాంప్లెక్స్ టాపిక్ని మనం పాత బట్టలు విప్పేసి కొత్తవి వేసుకోవడంతో పోల్చాడు. అంటే శరీరం అనేది ఒక పాత షర్ట్ లాంటిది. అది చిరిగిపోగానే ఆత్మ దాన్ని వదిలేసి ఇంకో కొత్త షర్ట్, అంటే కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. సో చావనేది ఎండ్ కాదు, అది జస్ట్ ఒక చేంజ్, ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి మారడం మాత్రమే. సరే, బావుంది. ఆత్మ శాశ్వతమైనది, శరీరం తాత్కాలికం అని అర్థమైంది. సో వాట్? మరిప్పుడేం చెయ్యాలి? ఈ జ్ఞానాన్ని మన లైఫ్లో ఎలా అప్లై చేసుకోవాలి? ఇక్కడే గీతలోని అత్యంత కీలకమైన కాన్సెప్ట్ కర్మయోగం ఎంటర్ అవుతుంది. కర్మయోగం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే పని చెయ్యి, కాని ఫలితం గురించి ఆలోచించుకో. అంటే మనం చేయాల్సిన పనిని మన బెస్ట్ ఎఫర్ట్ పెట్టి చెయ్యాలి, 100% ఫోకస్తో చెయ్యాలి. కాని ఆ తర్వాత దాని రిజల్ట్ ఏమొస్తుంది, గెలుస్తామా, ఓడిపోతామా, లాభమా, నష్టమా అనే టెన్షన్ని, అటాచ్మెంట్ని వదిలేయాలి.
ఇదే కృష్ణుడు చెప్పిన జ్ఞానానికి ప్రాక్టికల్ రూపమనమాట. ఈ శ్లోకం ఉంది చూసారా, ఇది భగవద్గీత మొత్తానికి గుండెకాయలాంటిది. పనిచేయడం వరకే నీ అధికారం, ఫలితం మీద నీకు ఎలాంటి హక్కు లేదు. ఎంత నిజమో కదా. మన చేతుల్లో ఉండేది మన ప్రయత్నం మాత్రమే. రిజల్ట్ అనేది ఎన్నో ఫ్యాక్టర్స్పై ఆధారపడి ఉంటుంది. వాటిలో చాలా వాటిపై మనకు కంట్రోల్ ఉండదు. అందుకని మన ఫోకస్ మొత్తం మనం చేసే పనిమీదే ఉండాలి, ఫలితం మీద కాదు. దీని వెనకున్న సైకాలజీ చాలా పవర్ఫుల్. మనం ఫలితం కోసమే పనిచేస్తే అది దొరకనప్పుడు మనకు విపరీతమైన బాధ కలుగుతుంది. ఎందుకంటే ఫలితం మన చేతుల్లో లేదు కదా. దాని గురించి టెన్షన్ పడి ఏం లాభం? దానికి బదులుగా గెలిచినా, ఓడినా, సక్సెస్ వచ్చినా, ఫెయిల్యూర్ వచ్చినా మనసును ఒకేలా నిలకడగా ఉంచుకోగలిగితే అప్పుడు దొరికే ప్రశాంతతే అసలైన శాంతి అంటున్నాడు కృష్ణుడు. ఓకే, బయట యుద్ధం జరుగుతోంది. కాని కృష్ణుడేమంటాడంటే, ఆ బయట యుద్ధం కన్నా మన లోపల, మన మనసులో జరిగే యుద్ధమే అసలైన ఛాలెంజ్ అంటాడు. బయట ఉన్న శత్రువుల కన్నా మన కంట్రోల్లో లేని మన మనస్సు, మన ఇంద్రియాలే మనకు అతి పెద్ద శత్రువులు. సరే, మరిప్పుడు మన ఫోకస్ని ఆ ఇన్నర్ వరల్డ్ వైపు మారుద్దాం. ఈ చైన్ రియాక్షన్ చూడండి. ఒక మనిషి ఎలా పతనమవుతాడో కృష్ణుడు స్టెప్ బై స్టెప్ చెప్తున్నాడు. అంతా ఎలా మొదలవుతుందంటే, ఫస్ట్ ఏదైనా ఒక వస్తువు గురించి ఆలోచిస్తాం. దానిమీద అటాచ్మెంట్ పెరుగుతుంది. ఆ అటాచ్మెంట్ కోరికగా మారుతుంది. ఆ కోరిక తీరలేదనుకోండి, వెంటనే కోపం వస్తుంది. ఆ కోపం మన బ్రెయిన్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. ఆ కన్ఫ్యూజన్లో మనం లాజికల్గా ఆలోచించే శక్తిని కోల్పోతాం. ఇక అంతే, మన పతనం మొదలవుతుంది. చూడండి, ఒక చిన్న ఆలోచన ఎంత పెద్ద నాశనానికి దారితీస్తుందో. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? కృష్ణుడు మళ్ళీ ఒక బ్యూటిఫుల్ అనాలజీ చెప్తాడు. తాబేలుని చూడమంటాడు. దానికేదైనా ప్రమాదం వస్తుంది అని అనిపించగానే ఏం చేస్తుంది? తన కాళ్ళు, తల అన్నింటినీ తన షెల్ లోపలికి లాగేసుకుంటుంది. సేమ్ అలాగే స్థిరమైన మనసున్న వ్యక్తి కూడా బయట ప్రలోభాలు కనిపించగానే తన ఇంద్రియాలను, తన మనసును వెనక్కి తీసుకోగలడట. ఇది సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ ప్రొటెక్షన్ కూడా. సరే, ఇదంతా బాగుంది. ఈ మార్గంలో నడిస్తే ఫైనల్గా చేరే డెస్టినేషన్ ఏంటి? ఆత్మను తెలుసుకొని మనసును పూర్తిగా జయించిన ఆ వ్యక్తి ఎలా ఉంటాడో, ఎలా ప్రవర్తిస్తాడో? ఇప్పుడు మనం ఆ ఆదర్శవంతమైన స్థితి గురించి, అంటే స్థితప్రజ్ఞుని లక్షణాల గురించి తెలుసుకుందాము. ఇక్కడ అర్జునుడు చాలా ప్రాక్టికల్ క్వశ్చన్ అడిగాడు. కృష్ణ, ఈ జ్ఞాని అంటున్నావు కదా, అసలు ఆ వ్యక్తి లక్షణాలేంటి? ఎలా మాట్లాడతాడు? ఎలా కూర్చుంటాడు? ఎలా నడుస్తాడు? అని సూటిగా అడిగాడు. దీన్ని బట్టి మనకర్థమవుతోందేంటంటే, గీత అనేది కేవలం ఫిలాసఫీ కాదు, అది ఒక ప్రాక్టికల్ గైడ్. అర్జునుడి ప్రశ్నకు కృష్ణుడు చెప్పిన సమాధానం ఇదే. స్థితప్రజ్ఞుడు అంటే స్థిరమైన మనసున్న వ్యక్తి తన ఆనందం కోసం బయట వస్తువుల మీద ఆధారపడడు. తనలో తనే ఆనందంగా ఉంటాడు. కష్టాలొస్తే కుంగిపోడు, సుఖాలొస్తే పొంగిపోడు. అటాచ్మెంట్, భయం, కోపం ఇలాంటివి అతన్ని టచ్ కూడా చేయలేవు. గెలిచానని గాయలో తేలిపోడు, ఓడిపోయానని బాధపడడు. సింపుల్గా చెప్పాలంటే అలలు లేని ప్రశాంతమైన సముద్రంలా ఉంటాడన్నమాట. ఈ మాటలు విని వేల సంవత్సరాలు గడిచిపోయాయి. కాని ఈ చివరి ప్రశ్న మాత్రం ఇప్పటికీ మన ముందు నిలబడే ఉంది. రిజల్ట్స్, రివార్డ్స్ వీటికి విపరీతమైన ఇంపార్టెన్స్ ఇచ్చే మన ఈ మోడర్న్ వరల్డ్లో నిస్వార్థ కర్మ అంటే ఏంటి? ఏమీ ఆశించకుండా మన పని మనం చేయడమనేది ఈ రోజుల్లో ఎలా సాధ్యం? ఈ రోజు మన జీవితాల్లో దీనికి చోటు ఉందా? ఇది మనందరం మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న.